బనకచెర్లపై ఏపీ తెలంగాణ మధ్య పంచాయతీ ముదిరింది. బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని, కానీ అదే బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచెర్ల కడుతున్నామంటున్నారని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేయబోతున్నాయని ఆరోపించారు. ఏపీ మంత్రి లోకేష్ ను కేటీఆర్ ఎందుకు సీక్రెట్ గా కలిశారో తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కడుతుందని కేటీఆర్ బలంగా వాదిస్తున్నారు. దీనిపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్ లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, తేలండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరి అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? అరే మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నథింగ్ బట్ దట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా అండి, తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా, అడ్డుకున్నామా? ఏనాడైనా ఒక లెటర్ రాసామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు? ఏనాడైనా మేము అడ్డుకున్నామంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం? లేదు. అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సింపుల్. ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం, మళ్ళీ కాళేశ్వరం ఎందుకు కట్టారు? వాళ్ళు స్టడీ చేసి కట్టారా? స్ట్రైట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్. అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూలా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళ స్ట్రాటజీ. ఇది ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకు ఒప్పుకోవాలి? మేము మాట్లాడతాం. వీ హ్యావ్ రైట్ టు టాక్. తెలుగు వాళ్ళ కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ. వీ హ్యావ్ రైట్ టు టాక్. వాళ్ళకు ఒక నీతి, మాకు నీతి. అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి, తెలంగాణ ఒక నీతి. కరెక్ట్ కదా? తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి. మిగులు జలాలు నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం. ఓకే, నీళ్ళు రాలేదు, ఏమవుతుంది? ప్రాజెక్టు డ్రైగా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు, అంతే కదా. అంతేగాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. ప్రాజెక్ట్ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావట్లేదు కదా. జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని. వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నా. మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. అట్లా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన మాట్లాడుతా నేను బనకచెర్ల కడతా. నువ్వు పూర్తి చేసి ఉంటే అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ళ పూర్తి చేసినా, లేకపోతే దేవాదులు పూర్తి చేసినా, లేకపోతే సీతమ్మ సాగర్ నువ్వు చెప్పి రీడిగా అని చెప్పినటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినా, ఇవాళ ఆయన నా ఫ్లడ్ వాటర్ నీళ్ళు ఇది వృధాగా సముద్రంలో పోయే నీళ్లే కదా, పోలవరం తర్వాత వృధాగా పోయే నీళ్లే కదా, మేము కట్టుకుంటే మీకెందుకు బాధ అంటున్నాం.
అవే వృధాగా పోయే నీళ్లు కాదు. మేము ఇంకా కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం వల్ల కిందకి నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ నువ్వు ఫ్లడ్ వాటర్ నేను కట్టుకుంటా పోలవరం తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లే కదనంటే అట్లా కాదని తెలంగాణలో మా దురదృష్టం ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులు కట్టకపోవటం వల్ల నీళ్లు కిందికి పారుతా ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాటిస్తా ఉంది, తప్పనిసరిగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని కడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తాం. గోదావరి నీళ్లను కూడా తెలంగాణ ప్రాంతానికి పారిస్తాం. అలా పారించిన తర్వాత మిగిలినటువంటి ఫ్లడ్ వాటర్ లో మీ ఒక్కళ్ళకే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ వాటా ఉంటాయి.